ఈడీ ఎదుట శిఖర్ ధావన్ ఐపీఎల్ మ్యాచ్లపై జీఎస్టీ ఎఫెక్ట్ మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాక్. ఇలాంటి టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు, సినీ తారల్ని ఈడీ విచారించింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. అంతకుముందు అతనికి నోటీసులు జారీ చేయడంతో విచారణకు వచ్చాడు. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం అతడి నుంచి స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. జీఎస్టీ స్లాబుల్లో మార్పుతో ఐపీఎల్ వంటి క్రికెట్ ఈవెంట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఐపీఎల్ స్పోర్ట్స్ ఈవెంట్ల టికెట్ల విక్రయాలపై 40% జీఎస్టీ విధించనున్నారు. దాంతో టికెట్ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. దాంతో ప్రేక్షకుల జేబులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 40% రేటు ఐపీఎల్ వంటి ఈవెంట్లకు మాత్రమే వర్తించనుంది. బెట్టింగ్, జూదం, లాటరీ, గుర్రపు పందెం, ఆన్లైన్ మనీ గేమింగ్ వంటి కార్యకలాపాలను 40% పన్ను పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. నిర్ణయం ఈ రంగాల వ్యాపారాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ నిర్ణయం ఒక కీలకమైన అడుగు అని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరిలో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్నికలు జరగనున్నాయి. జూలై 9న 70 సంవత్సరాలు నిండడంతో రోజర్ బిన్ని పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు ఐపీఎల్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రముఖ క్రికెటర్ను బీసీసీఐ అధ్యక్షుడిని చేయాలనే ప్రణాళిక ఉంది. యుఎస్ ఓపెన్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. కెరీర్ చివరిలో ఉండి 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో ఉన్న 38 ఏళ్ల సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ తో మరో గ్రాండ్ స్లామ్ పోరులో తలపడనున్నాడు. అలాగే మహిళల సింగిల్స్ లో అరీనా సబలెంకా సెమీస్ లో యుఎస్ కు చెందిన 4వ సీడ్ జెస్సికాతో తలపడనుంది. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ హ్యాట్రిక్ కొట్టేందుకు తహతలాడుతోంది. వరుసగా 3వ ప్రపంచ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకునేందుకు బరిలోకి దిగుతోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో నిఖత్ సహా భారత అగ్రశ్రేణి బాక్సర్లంతా బరిలోకి దిగబోతున్నారు. వచ్చే నెలలో వన్డే, టీ20 సిరీస్ల కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లబోతోంది. దీంతో ఇప్పటికే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ఫిట్నెస్ పరీక్షలకు హాజరయ్యారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం సిఓఏకు రాలేదు. మరి కోహ్లీకి ఫిట్నెస్ పరీక్ష ఉండదా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను ఇప్పటికే ఆ ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. అన్ని జట్లతో పోలిస్తే అత్యంత చెత్త ఫీల్డింగ్ చేస్తున్న టీంగా నమోదైంది. ప్రస్తుతం యుఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్ లో ఆఫ్ఘన్ పై పాకిస్తాన్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్ ను చేజార్చుకుంది. భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు 33 ఏళ్ల యుకీ బాంబ్రీ యుఎస్ ఓపెన్ లో దూసుకుపోతున్నాడు. డబుల్స్ లో తన సహచరుడు మైకెల్ వినిస్ తో కలిసి సెమీస్ లోకి అడుగుపెట్టాడు. యుకీ తన కెరీర్ లో తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్ కు చేరడం విశేషం. క్వార్టర్స్ లో యుకీ జోడీ 6-3, 7-6, 6-3 తేడాతో నికోలా జోడీపై విజయం సాధించింది. అత్యాచారం కేసులో అరెస్టు అయిన పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీకి ఊరట లభించింది. సరైన సాక్ష్యాధారాలు లభించినందున అతడిని నిర్దోషిగా కోర్టు పరిగణించింది. లండన్లోని మాంచెస్టర్ పోలీసులు అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు. దాంతో ఊచలు లెక్కబెట్టాల్సిన ఈ యువ కెరటం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.